హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఇంకొక వీడియో అనమాట. సో బేసికల్గా ఏంటంటే మనకి షేర్ పాయింట్ ఉంది కదా. సో షేర్ పాయింట్ లో కూడా మనం ఫైల్స్ అనేది ప్రాసెస్ చేయొచ్చు అనమాట. ఎలా? సో త్రూ డేటా ఫ్లో జంతువులు మనం డెస్టినేషన్ యూజ్ చేయొచ్చు. లైక్ లేకర్స్, వేర్ హౌస్, సీక్వెల్ డేటాబేస్, అజూర్ ఎస్క్యూఎల్ అండ్ క్రిస్టో. దాంతో పాటు మనకి ఇప్పుడు సో లేటెస్ట్ గా షేర్ పాయింట్ అయితే వచ్చిందనమాట. అది ఎలా చేయాలి ఏంటనేది మనం ప్రాక్టికల్ గా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. సో ఫస్ట్ ఒక ఐటెం క్రియేట్ చేస్తున్నాను. సో డేటా ఫ్లో జంట్. ఓకే. సో పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో మీ ఇష్టం, అనేది మీకు ఎలా కావాలంటారా. కాకపోతే ఇది డెమాన్స్ట్రేషన్ కాబట్టి నథింగ్ విల్ హ్యాపెన్. బట్ రియల్ టైంలో మనం ప్రాపర్గా డిఫైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. లోడ్ అవుతుంది. ఓకే. సో మన రీసెంట్ ఏదైతే ఉందో అది తీసుకున్నాను. అంటే ఆల్రెడీ నేను కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశాను అనమాట. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కాకుండా లోడ్ అవుతుంది. ఓకే. ఒక టేబుల్ ఉందన్నమాట. ఈఎంపీ సేల్స్ డేటా అనేది మీకు కావాలంటే ఇక్కడ ప్రివ్యూ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఓకే. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, క్రియేట్. ఓకే. ఇక్కడ దాకా మీ అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పేది కాదనమాట. లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు డేటాను కూడా చూడవచ్చు. మీరు ఏదైతే టేబుల్స్ లోడ్ చేస్తున్నారో ఏంటంటే ఇప్పుడు మనకి సో ఇక్కడ సో మీరు అబ్జర్వ్ చేస్తే లేక్ వస్తుంది, వేర్ హౌస్ ఉంది, సీక్వెల్ డేటాబేస్ అండ్ అజూర్ ఎస్క్యూఎల్ పుస్ట్. దాని తర్వాత ఏముంది? షేర్ పాయింట్ ఉంది అనమాట. ఓకే. ఇప్పుడు షేర్ పాయింట్ లో కూడా మనం సో ఫైల్స్ అనేది సో లోడ్ చేయొచ్చు అన్నమాట. అంటే మీరు ఒక సోర్స్ నుంచి డేటా తీసుకొని వచ్చి దాని మీద రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి ఫైనల్ గా ఏదైతే డేటా ఉందో దాన్ని మీరు ఇక్కడ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ మనం ఏంటంటే యూఆర్ఎల్ ప్రొవైడ్ చేయాలన్నమాట. సో యూఆర్ఎల్ నథింగ్ బట్ ఇక్కడ ఉంటుంది. సో జస్ట్ కాపీ. సో కాపీ చేద్దాం. ఓకే. సో ఇమ్మీడియట్ గా కనెక్షన్ అంటే ఇనిషియల్ గా నేను కనెక్షన్స్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశాను, అందువల్ల అడగటం లేదు. లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ సేల్స్ డేటా అనే ఫోల్డర్ లో ఎంప్లాయ్ డేటా. ఓకే. నేను ఇక్కడ చూడొచ్చు సేల్స్ డేటా, ఎంప్లాయ్ డేటా. ఈ ఫోల్డర్ లో నేను ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అండ్ సో ఫైల్ నేమ్ కావాలంటే మీరు పారామీటర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. నేను హార్డ్ కోడ్ చేస్తున్నాను. అలానే ఫైల్ ఫార్మాట్ ఏంటి అండ్ ఫైల్ ఆరిజిన్, డిఎమిటర్, ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మీకు కావాల్సిన విధంగా డిఫైన్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ సో దాని తర్వాత ఇక్కడ కాలమ్ మ్యాపింగ్ ఉంది, బట్ ఆటోమేటిక్ సెట్టింగ్స్ ఉన్నాయి అనమాట. సో టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ వీఆర్ డిజేబుల్ అంటే స్టేజ్ క్వెరీ అని చెప్తుంది. ఓకే. డిజేబుల్ చేశారు, మనం ఎనేబుల్ చేయడానికి ఏం లేదు. సో సేవ్ సెట్టింగ్స్, దాట్స్ ఇట్. ఓకే. సో మనం షేర్ పాయింట్ అనేది డెస్టినేషన్ కింద డేటా ఫ్లో జంతువులు అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు దీన్ని సేవ్ అని రన్ చేద్దాం. అంటే ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో. ఓకే. సో ఫర్ టైమింగ్ ఇక్కడ ఏం ఫైల్స్ లేవు అనమాట. అఫ్ కోర్స్ మీకు కావాలంటే సో ఒక 30-40 సెకండ్స్ అయితే పడుతుంది సో రిఫ్రెష్ అవడానికి. క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ డేటా ఫ్లో జన్మ ఉన్నది, ఇదే కదా మనం క్రియేట్ చేసింది. సో రీసెంట్ ట్రాన్స్. సో మీరు చూడొచ్చు ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా. చెప్పే కింద ఒక 40 సెకండ్స్ దాకా టైం అయితే తీసుకుంటుంది లోడ్ అవడానికి. సో స్టిల్ ఆన్ డిమాండ్ గోయింగ్ ఆన్. సో మేము కావాలంటే రిఫ్రెష్ కూడా చేసుకోవచ్చు. ఐ థింక్ ఫైల్ అనేది ల్యాండ్ అయింది ఏ ఫ్యూ సెకండ్స్ అగో. సో మీరు ఏదైతే టేబుల్ వస్తుందో అదే వచ్చింది అనమాట. కాబట్టి మీరు మాడిఫై చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ. ఇక్కడ మనకి 3 కాలమ్స్, 3 రికార్డ్స్ ఉన్నాయి కదా. సో సేమ్ డేటా మనకి ఇక్కడ కూడా వచ్చింది అనమాట. సో రిఫ్రెష్ చేద్దాం. సక్సెస్ఫుల్. ఓకే. 26 సెకండ్స్ తీసుకున్నాం అనమాట.
ఇలా మీరేంటంటే సో ఇంతకుముందు డెస్టినేషన్ కింద మనం రకరకాలుగా యూజ్ చేస్తున్నాం కదా! అలా కాకుండా ఇక్కడ ఫైల్స్ కూడా షేర్ పాయింట్‌లో త్రూ డేటా ఫ్లో జెంటివ్ ద్వారా యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటది. సో మీరు కూడా ట్రై చేయండి. సో దట్ యూ విల్ గెట్ సమ్ ఐడియా అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మీకైతే ఒక క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ డే. బై బై.